పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు పార్టీకి. పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీకి విధేయుడిగా పనిచేశానన్న జంగా కృష్ణమూర్తి తనను నమ్ముకున్న ఏ ఒక్క బీసీ, ఎస్టీ, ఎస్సీ సోదరులకు న్యాయం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో పెద్దలకు చెప్పినా వారి నుండి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, బీసీ అధ్యక్ష పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు కృష్ణమూర్తి వెల్లడించారు. భవిష్యత్తు కోసం టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైతే మొట్టమొదటి నుండి పార్టీకి పనిచేశారో, ఎవరైతే పల్నాడులో జెండా పట్టుకున్నారో, ఎవరైతే అధికారం లేనప్పుడు అన్ని విధాలుగా కష్టపడ్డారో వారందరూ కూడా పక్కన పెట్టి తన అనుయాలైనటువంటి కొంతమందిని తీసుకొని ఏమాత్రం కూడా పార్టీ సమావేశాలు లేకుండా, ఏమాత్రం కూడా పార్టీ ఉండదా లేదనే విషయం తెలియకుండానే ముంచెత్తుకోకుండా పోతున్నటువంటి శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్న నన్ను, ప్రభుత్వ వైపుగా ఉన్న నన్ను అనేకమైన అవమానాలు మీ అందరూ తెలిసిన విషయమే. కొంతమంది చవి చూశాడు. ఎందుకంటే రాజకీయాల్లో గౌరవం ముఖ్యం. రాజకీయాల్లో వారి యొక్క నిబద్ధత, వారి యొక్క కమిట్మెంట్ చాలా ప్రధానమైనది. ఎందుకంటే 35 సంవత్సరాల నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఉమ్మడి